ఒక చిన్న గ్రామంలో సోమయ్య అనే ఒక పేద వ్యక్తి తన వృద్ధ తల్లితో కలిసి జీవించేవాడు. సోమయ్యకు ఏ భూమి కూడా లేదు. అందుకే అతడు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి అమ్ముతూ వాటితోనే తనకు తన తల్లికి జీవనం సాగించేవాడు. ఒకరోజు, బిడ్డా, త్వరగా బయల్దేరు, సూర్యుడు ఉదయించాడు. అడవికి వెళ్లడంలో ఆలస్యం చేస్తే సాయంత్రం వరకు కట్టెలు కొట్టి తిరిగి రావడం కష్టమవుతుంది. అవునమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు ఏమాత్రం చింతించుకు. ఈరోజు ఎక్కువ కట్టెలు తెచ్చి 2 రోజులకు సరిపడేలా చూసుకుంటాను. సోమయ్య తన గుడ్డలిని తీసుకుని గుడిసెనుంచి బయటికి బయలుదేరాడు. అడవివైపు వెళ్తుండగా అకస్మాత్తుగా మార్గమధ్యంలో గ్రామపు సేఠ్ గోపాల్ అతడిని కలిశాడు. అరే సోమయ్య, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళుతున్నావు? నమస్కారం సేట్ గారు, అడవికి వెళుతున్నాను. కట్టెలు కొట్టి అమ్మాలి కదా. సోమయ్య, నా ఆవుల గోశాల కట్టడానికి నాకు కొన్ని కట్టెలు కావాలి. నువ్వు తీసుకురాగలవా? మీకు కట్టెలు కావాలంటే నేనే తీసుకొస్తాను. ఎంత కావాలో, ఎప్పటివరకు కావాలో చెప్పండి. అయితే రేపట్నుంచే నా గోదాముకు కట్టెలు తీసుకురావడం మొదలుపెట్టు. మంచి ధర ఇస్తాను. నీ పని బాగా ఉంటే తరువాత కూడా నీతోనే పని చేయిస్తాను. ధన్యవాదాలు సేఠ్ గారు. నా పూర్తి శ్రమ పెట్టి పనిచేస్తాను. సోమయ్య అడవిలోకి చేరుకున్నాడు. చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారవాలు. సోమయ్య గొడ్డలిని ఎత్తి కట్టెలు కొట్టడం ప్రారంభించాడు. పని బాగా జరిగితే అమ్మకు కొంచెం ఈ విశ్రాంతి దొరుకుతుంది. బహుశా ఈ గుడిసెను కూడా బాగుచేసుకోగలను. భగవంతుడా, నువ్వు మాత్రం నాకు తోడుగా ఉండు. నెమ్మదిగా సాయంత్రం అవుతుంది. సోమయ్య కట్టెలను గట్టిగా కట్టి తన భుజంపై మోసుకుంటూ గ్రామానికి తిరిగి వస్తాడు. అతని తల్లి తలుపు దగ్గర కూర్చొని ఎదురుచూస్తూ ఉంటుంది. వచ్చావా బిడ్డా? ఇంత ఆలస్యం చేశావు. బాగా అలసిపోయుంటావు కదా. అవునమ్మా, కాని ఈరోజు మనసు చాలా ఆనందంగా ఉంది. సేట్ గారు నన్ను చాలా కట్టెలడిగారు. ఈ పని బాగా జరిగితే రాబోయే రోజులు మారవచ్చు. దేవుడు నీకు మంచి చెయ్యాలి బిడ్డా. నీ కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. తల్లి మిగిలిన సరుకులతో భోజనం సిద్ధం చేస్తుంది. తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. అది సాయంత్రం సమయం. ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటాయి. బలమైన గాలులు వీచడం మొదలవుతుంది. అకస్మాత్తుగా వర్షం పడడం ప్రారంభమవుతుంది. గ్రామపు బాటలు బురదతో నిండిపోతాయి. గుడిసె లోపల సోమయ్య వృద్ధ తల్లి పాత మంచంపై పడుకొని ఉంది. వర్షంతో వీచిన చెల్లని గాలుల కారణంగా సోమయ్య తల్లికి తీవ్రమైన జ్వరం వస్తుంది. సోమయ్య, నా తల మండిపోతుంది బిడ్డా. అరే అమ్మా, ఏమైంది? నీ శరీరమంతా కాలిపోతుంది. నువ్వు ఏమాత్రం ఆందోళన పడకు. నేను వెంటనే నీకోసం మందులు తీసుకొస్తాను. వెంటనే సోమయ్య వర్షంలోనే బయటికి పరిగెత్తాడు. భారీ వర్షంలో సోమయ్య గట్టిగా తడిసి అతని పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. తడిసిన స్థితిలోనే అతడు సేఠ్ గోపాల్ గారి హవేలీకి చేరుకుని తలుపు తడతాడు. అంతలో తలుపు తెరుచుకుని సేఠ్ బయటికి వస్తాడు. అరే సోమయ్య, ఈ సమయానికి ఈ వర్షంలో నువ్విక్కడ ఏం చేస్తున్నావు? సేఠ్ గారు, మా అమ్మకు తీవ్రమైన జ్వరం వచ్చింది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇంట్లో మందులు కూడా లేవు, సరుకులు కూడా లేవు. నాకు అత్యవసరంగా డబ్బులు కావాలి. దయచేసి కొంత డబ్బు అప్పుగా ఇవ్వండి సేఠ్ గారు. కొంత మొత్తాన్ని కట్టెల ఖాతాలో తీసుకోండి. మిగిలినది నేను కూలి చేసి చెల్లిస్తాను. సరే సోమయ్య, డబ్బులైతే ఇస్తాను, కానీ వడ్డీ ఇవ్వాలి. వడ్డీనా? సేట్ గారు, నేను పేదవాడిని. వడ్డీతో కలిసి డబ్బులు ఎలా తిరిగి చెల్లించగలను? అయితే విను, నేను వడ్డీ లేకుండా డబ్బులివ్వను. వడ్డీతో తీసుకుంటే తీసుకో, లేకపోతే డబ్బుల విషయం మర్చిపో. మా అమ్మ ప్రాణాల కోసమైనా మీ షరతులకు ఒప్పుకుంటాను సేటుగారు. ఇదిగో కొంత డబ్బు. ఒకటి గుర్తుంచుకో సోమయ్య, వడ్డీతో సహా డబ్బులు సమయానికి చెల్లించాలి. లేదంటే నీకు తెలుసు కదా, ఆలస్యమైతే ఫలితం మంచిదుండదు అని. మీ ఉపకారాన్ని నేనెప్పటికీ మర్చిపోను సేటుగారు. ఒక్క పైసా కూడా బాకీ పెట్టను. డబ్బులు చేతిలో పట్టుకుని సోమయ్య వర్షంలో తడుస్తూ వైద్యుడి గుడిసె వైపు పరుగెత్తాడు.
ఆ సమయంలో వైద్యుడు దీపం వెలిగించి తలుపు తెరిచాడు. అరే సోమయ్య, ఈ వర్షంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? అంతా బాగానే ఉందా? వైద్యులు గారు, మా అమ్మకు తీవ్రమైన జ్వరం వచ్చింది. దయచేసి ఆమెకు కొన్ని మందులివ్వండి. సరే, కాస్త ఆగు. ఇప్పుడే ఆయుర్వేద మూలికలతో మందు సిద్ధం చేస్తాను. వైద్యుడు వెంటనే ఒక చిన్న సంచిలో మందు నింపి సోమయ్యకు ఇస్తాడు. ఈ మందు ప్రతి 3 గంటలకొకసారి ఇవ్వు. మీ అమ్మకు ఉపశమనం కలుగుతుంది. ధన్యవాదాలు వైద్యులు గారు. సోమయ్య డబ్బులు చెల్లించి గుడిసెవైపు తిరిగి వస్తాడు. అమ్మా చూడు, వైద్యులు గారి దగ్గర నుంచి మందులు తీసుకొచ్చాను. ఇదిగో, ఇప్పుడే తీసుకో. సోమయ్య తన తల్లికి మందులు వేసి నీళ్ళిస్తాడు. కొద్దిసేపటికి ఆమెకు చెమట పడుతుంది. అరే, ఇప్పుడు కొంచెం సౌఖ్యంగా ఉంది బిడ్డా. దేవుడికి కృతజ్ఞతలమ్మా, నువ్వు త్వరగా కోలుకుంటావు. మరుసటి ఉదయం సోమయ్య వాళ్ల తల్లికి కొంచెం బాగా అనిపిస్తోంది. సోమయ్య అలిసిపోయి ఆమె పక్కన కూర్చుని ఉంటాడు. బిడ్డా, ఒకటడగనా? ఈ మందుల ఖర్చు కోసం డబ్బులు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు? అమ్మా, నిన్న రాత్రి నేను సేట్ గోపాల్ గారి దగ్గరకు వెళ్ళాను. వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నాను. కాని సేట్ వడ్డీ షరతు పెట్టాడు. బిడ్డా, వడ్డీతో తీసుకున్న డబ్బు పేదవాణ్ణి ఇంకా పేదవాడిగా చేస్తుంది. మనం ఆలోచించి అడుగు వెయ్యాలి. అవునమ్మా, కాని ఆ సమయంలో ఇంకో మార్గం లేదు. తల్లి కొద్దిసేపు ఆలోచిస్తుండే. సోమయ్య, మిగిలిన ఈ డబ్బులతో మిర్చి బజ్జీ చేసి అమ్మడం ఎందుకు మొదలుపెట్టకూడదు? చూడు, ఈ వర్షాకాలంలో కట్టెలు ఎండబెట్టడం, అమ్మడం కష్టమవుతుంది. కాని వేడివేడి మిర్చి బజ్జీ అయితే ప్రజలు ఆనందంగా కొనుగోలు చేస్తారు. అరే అమ్మా, ఇదైతే చాలా మంచి ఆలోచన. పని బాగా నడిస్తే మెల్లగా సేట్ గారి అప్పు కూడా తీర్చేయగలం. అవును బిడ్డా, నువ్వు కష్టపడి నిజాయితీగా పనిచేస్తే దేవుడు తప్పకుండా మనతో ఉంటాడు. దీని తర్వాత సోమయ్య కొంత డబ్బు తీసుకుని గ్రామంలోని కిరాణా దుకాణానికి వెళ్తాడు. అరే నమస్తే బాబాయ్ గారు, నాకు బేసన్, నూనె, పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలాలు కావాలి మిర్చి బజ్జీ చేయడానికి. అరే సోమయ్య, కట్టెల పని వదిలి ఇప్పుడు మిర్చి బజ్జీ చేస్తావా? అవును బాబాయ్ గారు, కాలానికి అనుగుణంగా మార్గం మార్చుకోవాల్సిందే కదా. కష్టపడతాను, అన్నీ బాగానే అవుతాయి అని అనుకుంటున్నాను. దుకాణదారుడు సరుకులను తూకం వేసి సంచిలో పెడతాడు. సోమయ్య డబ్బులు చెల్లించి ఇంటివైపు తిరిగి వెళ్తాడు. అతని తల్లి ముందే సిద్ధంగా కూర్చొని ఉంటుంది. అమ్మా, అన్ని సరుకులు తీసుకొచ్చాను. ఇప్పుడు పని మొదలు పెడదాం. అవును బిడ్డా, ఈరోజు మనిద్దరం కలిసి కష్టపడదాం. చూడు, అన్నీ మంచిగానే జరుగుతాయి. ఇద్దరూ కలిసి మిర్చీ బజ్జీలు తయారు చేస్తారు. గుడిసె అంతా మిర్చీ బజ్జీ సువాసనతో నిండిపోతుంది. సోమయ్య, ఇవి చాలా బాగా తయారయ్యాయి. వీటిని అమ్మడానికి తీసుకెళ్ళి నిజాయితీగా కష్టపడు. అవునమ్మా, ఈరోజు నుంచే మన కొత్త ప్రారంభం. సోమయ్య మిర్చి బజ్జీలని ఒక గంపలో పెట్టుకుని తలపై ఎత్తుకొని మార్కెట్ వైపు బయల్దేరాడు. మార్కెట్లో జనాల గుంపుంది. సోమయ్య రోడ్డు పక్కన ఒక శుభ్రమైన చోట గంపను పెట్టి గట్టిగా పిలుస్తూ మిర్చి బజ్జీలని అమ్మడం మొదలుపెడతాడు. వేడివేడి మిర్చి బజ్జీలు, తాజా రుచికరమైన మిర్చి బజ్జీలు. కొంతమంది అతని దగ్గర ఆగి చూస్తారు, కాని మిర్చి బజ్జీలు కొనరు. పక్కనే ఇంకొక బండి ఉంది. అక్కడ ముందుగానే మిర్చి బజ్జీలు అమ్ముతున్నారు. ఆ బండి యజమాని వెంకటయ్య. ఎన్నో ఏళ్లుగా మార్కెట్లో మిర్చి బజ్జీలు అమ్ముతున్నాడు. అరే, ఇదేమిటి? ఈ సోమయ్య కట్టెలు కొట్టేవాడు ఇప్పుడు మిర్చి బజ్జీలమ్ముతాడా? అది కూడా నా ముందే! ఇంత ధైర్యం ఎలా వచ్చింది వీడికి? వెంకటయ్య కోపంగా సోమయ్య వైపు చూస్తాడు. సరే, ఇప్పుడు చూస్తాను ఇతని ఎలా మిర్చి బజ్జీలమ్ముతాడో. వీడికి బుద్ధి చెప్పాల్సిందే. సోమయ్య కస్టమర్లను పిలవడంలో మునిగిపోయాడు. వెంకటయ్య చేసే మాయ అతనికి తెలియదు. వేడివేడి మిర్చి బజ్జీలు, తాజా రుచికరమైన మిర్చి బజ్జీలు. రండన్నయ్యా, రండి. అంతలో ఇద్దరు వ్యక్తులు అతని దగ్గరకు వస్తారు. అరే సోమయ్య, నువ్వు కట్టెల కొట్టేవాడివి కదా, ఇప్పుడు మిర్చి బజ్జీలమ్ముతున్నావేంటి? అవునన్నయ్య,
చెయ్యాల్సిందే కదా. పొట్ట నింపుకోవాలంటే కష్టపడాల్సిందే. సరే మరి, మాకు కొన్ని మిర్చి బజ్జీలు పెట్టు. నీ బజ్జీలెలా ఉన్నాయో చూద్దాం. సోమయ్య ఆనందంగా వెంటనే 2 బజ్జీలు తీసి వారికిస్తాడు. ఇదిగోండి అన్నయ్య, తాజా వేడి వేడి బజ్జీలు. తప్పకుండా మీకు నచ్చుతాయి. ఆ ఇద్దరూ ఒక్కొక్క ముక్క తింటారు. అకస్మాత్తుగా ముఖాలు చిట్లించుకుని మిర్చీ బజ్జీలను నేలపై విసిరేస్తారు. అరే ఇదేమిటి? ఏమాత్రం రుచిలేదు, ఉప్పు లేదు, మసాలా రుచిలేదు. ఇవి తినేలా కూడా లేవు. సోమయ్య, నీకు మిర్చి బజ్జీలు చేయడం ఎవరు నేర్పారు? ఇవి పూర్తిగా పనికిరాని వంటలు. ఇలా ఉంటే నీ దగ్గరకు ఒక్క కస్టమర్ కూడా రాడు. ఇది చూసి అక్కడున్నవాళ్లు నవ్వడం మొదలుపెడతారు. సోమయ్య ముఖం వాడిపోతుంది. అతని కళ్లలో కన్నీళ్లు నిండిపోతాయి. ఓ దేవుడా, ఎంతో ఆశతో ఈ పని మొదలుపెట్టాను. నిజంగానే నేను మిర్చి బజ్జీ అమ్మే స్థాయిలో లేనా? పక్కనే నిలబడియున్న వెంకటయ్య ఈ దృశ్యం చూసి మనసులోనే చిరునవ్వు నవ్వుకుంటాడు. అవునవును, నా ముందు ఎవరూ మిర్చి బజ్జీలమ్మే ప్రయత్నం చేస్తే ఇలానే అవుతుంది. ఇప్పుడు చూస్తాను ఈ సోమయ్య ఎన్ని రోజుల వరకు నిలబడతాడో. అరే అన్నయ్యలు, ఆ రుచిలేని మిర్చి బజ్జీలు వెనక ఎందుకు తిరుగుతున్నారు? నా దగ్గరకు రండి. ఇక్కడ వేడివేడి కారం మసాలా ఉన్న రుచికరమైన మిర్చి బజ్జీలు దొరుకుతాయి. ఆ ఇద్దరూ వెంకటయ్య బండివైపు వెళ్ళిపోతారు. చుట్టూ ఉన్న ఇతర కస్టమర్లు కూడా వెంకటయ్య దగ్గరకు వెళ్లడం మొదలుపెడతారు. అవునన్నయ్య, వెంకటయ్య మిర్చి బజ్జీలు ఎప్పుడూ చాలా రుచిగా ఉంటాయి. పొదండి, అక్కడే తిందాం. నెమ్మదిగా అందరూ వెంకటయ్య బండి దగ్గర చేరిపోతారు. సోమయ్య మాత్రం రోడ్డు పక్కన తన గంప పట్టుకుని ఒంటరిగా మిగిలిపోతాడు. ఇప్పుడైతే ఈరోజు నా మిర్చి బజ్జీలు ఎవ్వరూ కొనరు అనిపిస్తోంది. నిరాశతో నిండిన మనసుతో సోమయ్య తన గంపను ఎత్తుకుని కన్నీళ్లు నిండిన కళ్లతో ఇంటికి తిరిగి వస్తాడు. గుడిసె తలుపు వద్ద అతని తల్లి ఎదురుచూస్తూ ఉంటుంది. ఏమైంది బిడ్డా? బజ్జీలమ్ముడు పోలేదా? సోమయ్య మాట లేకుండా గంపను నేలపై ఉంచుతాడు. అమ్మా, మార్కెట్లో అందరూ నా బజ్జీలు రుచిలేవని చెప్పి నేలపై విసిరేశారు. ఎవరికీ నచ్చలేదు. పెట్టిన డబ్బంతా ఇదే పనిలో అయిపోయింది. ఇప్పుడు సీడ్గారి అప్పు ఎలా తీర్చాలి? బిడ్డా, చింతించకు. ప్రతి కొత్త పని మొదట్లో కష్టంగానే ఉంటుంది. దేవుడు నీకోసం తప్పకుండా ఏదో ఒక మార్గం చూపిస్తాడు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగానే బయటనుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. తలుపు దగ్గర సేట్ గోపాల్ తన 2 మనుషులతో నిలబడి ఉన్నాడు. అరే సోమయ్యా, నువ్వెక్కడున్నావు? బయటికి రా, ఇవాళ లెక్క తేల్చాలి. అమ్మా, ఇది సేట్గారే. డబ్బులు వసూలు చేయడానికి వచ్చినట్టున్నారు. ధైర్యంగా ఉండు బిడ్డా. నిజం చెప్పు. దేవుడన్నీ చూస్తున్నాడు. సోమయ్య తన తల్లితో కలిసి బయటికొస్తాడు. సేట్ గోపాల్ అహంకారంగా సోమయ్య ఇంటి ముందు నిలబడి ఉంటాడు. సేట్ గారు, మీరు డబ్బులు తీసుకోడానికొచ్చారని నాకు తెలుసు. కాని దయచేసి క్షమించండి. ఈ సమయంలో నా దగ్గర ఏమీ లేదు. మీ దగ్గర తీసుకున్న డబ్బులన్నీ మిర్చీ బజ్జీలు అమ్మడానికి పెట్టాను. ఇప్పుడైతే పని సరిగా నడవడం లేదు. కానీ పని నిలకడగా మారగానే మీ డబ్బులు తప్పకుండా చెల్లిస్తాను. ఇది విని సేట్ కనుబొమ్మలు ఎగిరేస్తూ గట్టిగా మాట్లాడతాడు. అరే, నన్ను మోసం చెయ్యొద్దు. నీ మిర్చి బజ్జీల మీద నాకేం నమ్మకం? అమ్ముడు పోతాయా లేదో ఎవరికీ తెలియదు. నేనిక్కడ చేతులు ముడుచుకొని ఎంతసేపు కూర్చుంటాను? నేను నీకు అప్పుగా డబ్బులిచ్చాను. సోమయ్య తల వంచుకుంటాడు. అతని తల్లి కళ్లలో కూడా కన్నీళ్లు నిండుతాయి. బాగా విను సోమయ్య, ఈ రోజు నుంచి ఈ ఇల్లు నాది. నీ దగ్గర డబ్బులు వచ్చినప్పుడు వచ్చి దీన్ని విడిపించుకో. ఇప్పుడే నీ సామానంతా బయటకు తీసుకురా. సేట్ మనుషులిద్దరూ ముందుకు వచ్చి గుడిసెలోకి చొరబడతారు. వారు పాత్రలు, బట్టలు, చాపలను ఎత్తుకుని బయటకు విసిరేయడం మొదలుపెడతారు. సేట్ గారు, ఇలా చెయ్యకండి. నా వృద్ధ తల్లి ఎక్కడికి వెళ్తుంది? బిడ్డా, సహనం ఉంచు. దేవుడు అన్నీ చూస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామస్తులు ఈ దృశ్యాన్ని చూసి గుమ్మికూడుతారు. కాని సేట్ భయంతో ఎవరూ ముందుకురారు. సోమయ్య మరియు అతని తల్లి తమ సామాన్లు తీసుకుని గ్రామం బయటకు వెళ్తారు. నడుస్తూ నడుస్తూ వారొక నది ఒడ్డుకు చేరుకుంటారు.
నది తీరంలో గడ్డి, చెట్లు ఉన్నాయి. బిడ్డా, ఇప్పుడు మనం ఎక్కడుంటాం? అమ్మా, దేవుడు మనతో ఉన్నంతవరకు మనం ఆకలితో దాహంతో చనిపోము. ఇక్కడే నది ఒడ్డున ఒక చిన్న గుడిసె కట్టుకుందాం. దీని తర్వాత సోమయ్య కొన్ని కట్టలు, ఆకులు ఏరుకుంటాడు. తన తల్లి అతనికి సహాయం చేస్తుంది. నెమ్మదిగా ఇద్దరూ కలిసి ఒక చిన్న మట్టి గుడిసె నిర్మించుకుంటారు. చూడు బిడ్డా, ఇప్పుడు మనకు తలపై కప్పు ఉంది. ఎంత చిన్నదైనా సరే. అవునమ్మా, ఈ గుడిసె మనకు రాజ్మహల్ కన్నా తక్కువ కాదు. కొంతకాలం తర్వాత సోమయ్య మళ్ళీ తాను చేసిన మిర్చీ బజ్జీలను గంపలో పెట్టుకుని మార్కెట్కు వెళ్తాడు. అతని ముఖంలో ఆశ కనిపిస్తుంది. బహుశా ఈరోజైనా నా మిర్చి బజ్జీలను ఎవరొకరు కొంటారు. అతడు రోడ్డు పక్కన కూర్చుని పిలవడం మొదలు పెడతాడు. వేడివేడి మిర్చీ బజ్జీలు, ఇంట్లో చేసిన మిర్చీ బజ్జీలు, రండన్నయ్యా రండి. అదే సమయంలో ఒక వృద్ధుడు బలహీనంగా కర్ర ఆధారంగా నడుచుకుంటూ వెంకటయ్య దగ్గరకు వస్తాడు. ఆకలితో అతని ముఖం వాడిపోయి ఉంది. బిడ్డా, ఉదయం నుంచి ఏమీ తినలేదు. కొంచెం తినడానికి ఉంటే పెట్టవయ్యా. పొట్టకు కొంచెం తృప్తి కలుగుతుంది. వెంకటయ్య వృద్ధుడివైపు చూసి అతనిపై కోపంతో కేకలు వేస్తాడు. అరే, నీకు కనిపించడం లేదా? ఇక్కడ ఇంత జనసందడి ఉందో? ముందుకు పో, వెళ్ళిపో. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేరుతారు. అదే సమయంలో సోమయ్య దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూస్తుంటాడు. అతని కళ్లలో కరుణ నిండిపోతుంది. ఆ వృద్ధుడు నెమ్మదిగా కర్ర ఆధారంగా నడుచుకుంటూ సోమయ్య దగ్గరకు వస్తాడు. బిడ్డా, చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏదైనా ఉంటే ఇవ్వు. సరే బాబా, నా మిర్చి బజ్జీలు ఎవ్వరూ తినడం లేదు. మీరైనా తినండి. సోమయ్య తన చేతితో ప్లేట్లో 2 వేడివేడి మిర్చీ బజ్జీలు పెట్టి వృద్ధుడికి ఇస్తాడు. మొదటి ముక్క తినగానే అతని ముఖం వెలిగిపోతుంది. వాహ్ బిడ్డా, నీ మిర్చి బజ్జీలు చాలా రుచిగా ఉన్నాయి. నిజంగా అద్భుతమైన రుచి. బాబా, మీరు నిజం చెప్తున్నారా? అందరూ నా మిర్చి బజ్జీలు రుచిలేవని అన్నారు కదా. అరే బిడ్డా, నేను అబద్ధమెందుకు చెబుతాను? నమ్మకం లేకపోతే నువ్వే తినిచూడు. సోమయ్య కొంచెం సందేహంతో గంప నుంచి ఒక మిర్చీ బజ్జీని తీసుకుంటాడు. అరే, ఇది నిజంగానే చాలా రుచిగా ఉంది. ఇది ఎలా జరిగింది? సోమయ్య కళ్లలో ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా మెరిసిపోతుంది. వృద్ధుడు చిరునవ్వుతో సోమయ్య వైపు చూస్తాడు. తరువాత తన సంచిలో చెయ్యి వేసి ఒక చిన్న పొట్లం తీసి సోమయ్యకిస్తాడు. బిడ్డా, ఇది చాలా అరుదైన ఒక ఔషధ మొక్క. దీన్ని నువ్వు నీ మిర్చి బజ్జీలలో కలిపినప్పుడల్లా వాటి రుచి ఎన్నో రెట్లు పెరుగుతుంది. కానీ గుర్తుంచుకో, ఈ మొక్కను మంచి పనులకే ఉపయోగించాలి. బాబా, మీరెవరు? నాకిదంతా ఎందుకిస్తున్నారు? వృద్ధుడు చిరునవ్వు నవ్వుతూ నెమ్మదిగా కనుమరుగవుతాడు. ఈ బాబా ఎవరు? లేక నిజంగానే దేవుడి రూపమా? సాయంత్రం అయ్యేసరికి సోమయ్య ఇంకొన్ని మిర్చి బజ్జీలు అమ్ముతాడు. అలసిపోయినా కొంచెం ఆనందంగా ఇంటికి తిరిగి వస్తాడు. అమ్మా, ఈరోజు దేవుడు అద్భుతం చేశాడు. కొన్ని మిర్చి బజ్జీలు అమ్ముడయ్యాయి. ఇంకా ఒక బాబా నాకొక ఔషధ మొక్క ఇచ్చాడు. బిడ్డా, ఆ బాబా దేవుడే పంపిన దూత అయి ఆయన మాటలను తేలికగా తీసుకోకు. ఉదయం అవ్వగానే సోమయ్య గ్రామ కిరాణా దుకాణానికి చేరుకుంటాడు. బాబాయ్ గారు, ఇవి కొన్ని డబ్బులు. మిగతావి అప్పుగా వ్రాసుకోండి. మిర్చి బజ్జీలు చేయడానికి సరుకులు కావాలి. సరే సోమయ్య, నువ్వు నిజాయితీగలవాడివి. నీకోసం అప్పుగా వ్రాస్తాను. సోమయ్య సరుకులు తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి చేరాక తల్లి కొడుకు కలిసి మిర్చి బజ్జీలు తయారు చేయడం మొదలుపెడతారు. సోమయ్య బాబా ఇచ్చిన ఔషధ మొక్కను తీసుకుని మసాలాలో కలుపుతాడు. ఆ మొక్క కలిసిన వెంటనే వంటగదంతా అద్భుతమైన సువాసనతో నిండిపోతుంది. అమ్మా, ఇది చాలా అద్భుతమైన సువాసన. నిజంగానే ఈ ఔషధ మొక్క మాయాజాలంలా ఉంది. బిడ్డా,
ఇప్పుడు నీ మిర్చి బజ్జీలు తప్పకుండా అమ్ముడవుతాయి. సోమయ్య మిర్చీ బజ్జీలను గంపలో నింపి ఆశతో నిండిన చూపులతో మార్కెట్ వైపు బయలుదేరాడు. మార్కెట్కు చేరగానే మిర్చీ బజ్జీల వాసన చుట్టూ వ్యాపిస్తుంది. ప్రజలు అతని వైపు తిరిగి చూడడం మొదలుపెడతారు. అంతలో ఇద్దరు వ్యక్తులు ఉత్సాహంగా సోమయ్య వైపు నడిచివస్తారు. అరే అన్నయ్య, మిర్చి బజ్జీలలో ఏం వేశావు? సువాసనైతే అద్భుతంగా వస్తోంది. అవునన్నయ్య, త్వరగా పెట్టు, ఆగలేకపోతున్నాం. సోమయ్య చిరునవ్వుతో వారికి వేడివేడి మిర్చీ బజ్జీలు వడ్డిస్తాడు. ఇద్దరూ మిర్చీ బజ్జీలు తీసుకుంటారు. వాహ్ అన్నయ్య, అద్భుతం చేశావు. నీ మిర్చి బజ్జీలు అసలు వేరే రుచే ఉంది. ఇలాంటి రుచి మేం ఎక్కడా తినలేదు. నిజమే, ఈ మిర్చి బజ్జీలు నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి. అన్నయ్య, మాకింకొన్ని ప్యాక్ చేసివ్వు. నెమ్మదిగా ప్రజలు గుమ్మికూడడం మొదలవుతుంది. కొందరు సువాసనకు ఆకర్షితులై వస్తారు. మరికొందరు ముందే తిన్నవాళ్ల ప్రశంసలు విని సోమయ్య దగ్గర గుంపుగా చేరుతారు. అన్నయ్య, ఇక్కడ 2 మిర్చి బజ్జీలివ్వండి. సోమయ్య చెమటతో తడిసిపోయినా ఆనందంగా అందరికీ మిర్చి బజ్జీలు వడ్డిస్తూనే ఉంటాడు. సాయంత్రం అయ్యేసరికి సోమయ్య మిర్చి బజ్జీలన్నీ అమ్ముడవుతాయి. గంప ఎట్టుకొని స్వల్ప అలసటతో, హృదయంలో అపారమైన ఆనందంతో ఇంటివైపు బయలుదేరుతాడు. అమ్మా, ఈరోజు నిజంగా అద్భుతం జరిగింది. నా బజ్జీలన్నీ అమ్ముడయ్యాయి. అందరూ మళ్ళీ మళ్ళీ ప్రశంసించారు. చూశావా బిడ్డా, కష్టపడే మంచి మనసున్న వాళ్లను దేవుడు ఎప్పుడూ వదిలిపెట్టడు. తరువాతి రోజు ఉదయం సోమయ్య తెల్లవారుజామునే గంపలో మిర్చి బజ్జీలు తీసుకుని మార్కెట్టుకు చేరుకుంటాడు. బజ్జీలలో బాబా ఇచ్చిన ఔషధ మొక్కను కలుపుతాడు. కొద్దిసేపట్లోని బజ్జీల సువాసన చుట్టూ వ్యాపిస్తుంది. అరే, అదే మిర్చి బజ్జీలవాడు వచ్చాడు. త్వరగా తీసుకుందాం, లేకపోతే అయిపోతాయి. కొద్దిసేపులోనే సోమయ్య దుకాణం దగ్గర పెద్ద గుంపు ఏర్పడుతుంది. అటువైపు వెంకటయ్య కోపంతో చూస్తూ ఉంటాడు. అతని బండి దగ్గర ఒక్క కస్టమర్ కూడా ఉండడు. ఈ కట్టెల కొట్టేవాడు ఇప్పుడు మిర్చి బజ్జీలమ్మేవాడయ్యాడా? పైగా అందరూ ఇతని దగ్గరే మీద పడి కొనేస్తున్నారు. నాకైతే ఒక్క కస్టమర్ కోసం కేకలు వేయాల్సొస్తోంది. అసలు విషయమేమిటి? ఇతనిలో అలాంటి ప్రత్యేక నైపుణ్యమేమీ లేదు కదా? అతడు కోపంతో సోమయ్యను చూస్తూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తాయి. సోమయ్య పేరు మొత్తం గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల పట్టణాల్లో కూడా వ్యాపిస్తుంది. కొన్ని నెలల్లో సోమయ్య రోడ్డు పక్క నుండి తప్పుకొని ఒక చిన్న దుకాణం తెరుస్తాడు. సోమయ్య దుకాణం ముందు కస్టమర్ల పొడవైన వరుస ఉంటుంది. అన్నయ్య, 2 ప్లేట్లు మిర్చి బజ్జీలివ్వండి, అలాగే చట్నీ ఎక్కువగా వేయండి. సోమయ్య అందరికీ ఆనందంగా వడ్డిస్తాడు. దుకాణం ఒక మూలన కూర్చున్న అతని తల్లి గర్వంతో తన కుమారుణ్ణి చూస్తూ ఉంటుంది. కొన్ని రోజులు తర్వాత సోమయ్య సంపాదనలో పెద్ద భాగం తీసుకుని నేరుగా సేఠ్ ఇంటికి చేరుకుంటాడు. సేఠ్ తలుపు దగ్గర కూచుని లెక్కలు రాస్తూ ఉంటాడు. సేఠిగారు, ఇవిగో మీ మొత్తం డబ్బులు. ఇప్పుడు దయచేసి నా ఇల్లు నాకు తిరిగివ్వండి. సోమయ్య, నేను సిగ్గుపడుతున్నాను. ఆ రోజు గర్వంతో నిన్ను అన్యాయంగా వెలివేశాను. నువ్వు కష్టపడి నిజాయితీతో నీ అదృష్టాన్ని మార్చుకున్నావు. నిన్ను క్షమాపణ కోరుతున్నాను. సేఠ్ తన ఖాతా పుస్తకంలో నుంచి సోమయ్య పేరును కొట్టివేస్తాడు. వెళ్ళు, ఇప్పుడు నీ ఇల్లు నీదే. దేవుడు నీకింకా మరింత అభివృద్ధి ఇవ్వాలి. ధన్యవాదాలు సేఠ్గారు. సోమయ్య ఇంటికి తిరిగొస్తాడు. అమ్మ కళ్లలో కన్నీళ్లు వెల్లువెత్తుతాయి. అటువైపు వెంకటయ్య యొక్క బండి ఖాళీగా పడి ఉంది. ఇప్పుడు నా వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. అందరూ ఆ సోమయ్య దగ్గరకే ఎందుకు వెళుతున్నారు? తప్పకుండా అతని మిర్చి బజ్జీలలో ఏదో రహస్యముంది. అదేమిటో నేను తెలుసుకోవాల్సిందే. ఒకరోజు సాయంత్రం దుకాణం మూసిన తరువాత సోమయ్య ఇంట్లో మిర్చి బజ్జీలు తయారుచేసే ఏర్పాట్లు చేస్తుంటాడు. తన చిన్న డబ్బా నుంచి, బాబా ఇచ్చిన జడి నుంచి మసాలా తీసి మిర్చి బజ్జీలలో కలుపుతాడు. ఆ సమయంలో కిటికీ వెనుక దాక్కుని వెంకటయ్య అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఈ జాడీలో ఉన్న మసాలా ప్రభావమే ఇది. ఇది లేకపోతే అతని మిర్చి బజ్జీలు సాధారణంగానే ఉంటాయి.
ఇప్పుడు చూద్దాం సోమయ్య, నీ దుకాణం ఎలా నడుస్తుందో. రాత్రి అయ్యిన తరువాత సోమయ్య మరియు అతని అమ్మ నిద్రపోతారు. అప్పుడు వెంకటయ్య నిశ్శబ్దంగా సోమయ్య ఇంట్లోకి వెళ్ళి ఆ డబ్బాను వెటికి పట్టుకుంటాడు. దొరికింది, ఇదే ఆ జాడి. ఇప్పుడు అసలు మజా మొదలవుతుంది. రేపట్నుంచి మళ్ళీ అందరూ నా దగ్గరికే వస్తారు. ఆ డబ్బాను చేతిలో పట్టుకుని నిశ్శబ్దంగా బయటికి వెళ్ళిపోతాడు. మరుసటి ఉదయం సోమయ్య దుకాణానికి సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. డబ్బా తీసుకోడానికి అల్మారాలో చెయ్యి పెడతాడు కాని డబ్బా కనిపించదు. ఇల్లంతా వెతికినా జాడి ఎక్కడా దొరకదు. అటువైపు వెంకటయ్య తన బండి దగ్గర కూర్చుని ఉంటాడు. ఎదురుగా దొంగిలించిన అదే జాడి ఉంచి ఉంటుంది. హహా, ఇప్పుడు చూడండి, మిర్చి బజ్జీలు తయారైతే వాసన నలుమూలలా వ్యాపిస్తుంది. మళ్ళీ ప్రజలంతా నా బండిపైనే పడతారు. సోమయ్య ఆట ఇక ముగిసింది. అతడు త్వరగా మిర్చి బజ్జీలను బండిపై సర్దుతాడు. కొద్దిసేపటిలోనే మార్కెట్కు ప్రజలు రావడం మొదలవుతుంది. ఒక కస్టమర్ వెంకటయ్య బండి దగ్గర నిలబడి వాసన చూస్తాడు. అరే, ఇది ఏ వాసన? చాలా విచిత్రంగా ఉంది. వాసనైతే సోమయ్య మిర్చి బజ్జీలలో అస్సలు లేదు. సరే, అయినా ఒకటి తిని చూద్దాం. అతను మిర్చి బజ్జీ తీసుకొని తినగానే ఉమ్మివేస్తాడు. అరే, ఇది చేదుగా రుచి లేకుండా ఉంది. ఇందులో ఏమి కలిపారు? వెంకటయ్య నుదుటిపై చెమటలు పట్టడం మొదలవుతుంది. అతడు తానే ఒక మిర్చి బజ్జీ తిని వెంటనే దగ్గడం మొదలుపెడతాడు. అరే, ఇది నిజంగా చాలా చేదుగా ఉంది. మరా సోమయ్య మిర్చి బజ్జీలు ఎలా ఇంత రుచిగా అయ్యాయి? నేను కూడా అదే జాడిలో మసాలా కలిపాను కదా. కోపంతో ఆ డబ్బాను విసిరేస్తాడు. అకస్మాత్తుగా నూనె కడాయి పడిపోతుంది. మంటలు చెలరేగుతాయి. క్షణాల్లోనే అతని మిర్చి బజ్జీ బండి కాలిపోయి బూడిదవుతుంది. అరే అరే, కాపాడండి, నా తోకుడు బండి కాలిపోతుంది. నిశ్శబ్దంగా వెంకటయ్య కాలిపోయిన తన తోకుడు బండిని చూస్తూ నిలబడి ఉంటాడు. కళ్లనుంచి కన్నీళ్లు కారుతాయి. మరుసటి ఉదయం వెంకటయ్య నేరుగా సోమయ్య దుకాణానికి చేరుకుంటాడు. సోమయ్య కస్టమర్లకు చిరునవ్వుతూ మిర్చి బజ్జీలను పంచుతూ ఉంటాడు. వెంకటయ్య చేతులు జోడించి అతని ముందు నిలబడతాడు. సోమయ్య, నన్ను క్షమించు. నేను నీ మసాలా సంచిని దొంగిలించాను. నీ విజయాన్ని లాక్కుంటానని అనుకున్నాను, కాని నావన్నీ కాలిపోయి బూడిదయ్యాయి. వెంకటయ్య, అత్యాసనే దారి ఎప్పుడూ నాశనానికే తీసుకెళ్తుంది. కష్టం మరియు నిజాయితీ మాత్రమే మనిషిని ముందుకు నడిపిస్తాయి. నేను నిన్ను క్షమిస్తున్నాను, కాని ఒక మాట గుర్తుంచుకో. అత్యాసపడకు. కేవలం కష్టపడి నిజాయితీగా పనిచెయ్యి. అప్పుడే సుఖం, గౌరవం దక్కుతాయి. అవును సోమయ్య, ఇక నుంచి నేను కష్టపడి మాత్రమే సంపాదిస్తాను. ఇదే నాకు దొరికిన గొప్ప గుణపాఠమిది. ఇది ఈరోజు కథ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.